మేము ఏదో రకంగా మీకు తెలియజేసే అవకాశం కూడా ఉంటుందమ్మా, తప్పకుండా. ఇంకోటి ఏంటంటే అంటే మీ ఫ్యామిలీ నుంచి కానీ మీకు అంటే సపోర్ట్ ఉందా ఇప్పుడు? పర్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ అంటే పాపం వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. బట్ మేమే అన్నిటికీ ప్లాన్ చేసుకుంటాం అన్నట్టు. ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఏదైనా మేము ఇద్దరం కూర్చొనే చేసుకుంటాం. ఓకే, నుంచి సపోర్ట్ లేదు అంటే సపోర్ట్ ఉంటదన్న, ఎందుకంటే కాకపోతే వాళ్ళు ఇంకా నాకు తనే పెద్ద సపోర్ట్ అన్నమాట. సో చాలా సపోర్ట్. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అందరు కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ, లైక్ అత్తమ్మ వాళ్ళ తరపు నుంచి మా ఆడపడిచే వాళ్ళు కానీ అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న. ఓకే, సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. తను ఇంకా ఎక్కువ అంటే పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం రావాలంటే మీ సపోర్ట్ ఇంకా గట్టిగా ఉండాలి. తమకు ఆ సపోర్ట్ కంపల్సరీ అందించండి మీరు. చాలా సపోర్ట్ చేస్తాడన్న. అంటే తనకి మా జాబ్ అయిపోయిన తర్వాత కూడా నాకు 9 వరకు ఉంటది రీటైల్ స్టోర్ కాబట్టి, 9 తర్వాత కూడా తన సాంగ్ ఉన్నదంటే నేను ఇంకా డైరెక్ట్ డ్యూటీ నుంచి స్టూడియోకి వెళ్ళిపోతాను. అంటే నాకు ఈ సరౌండింగ్ లోనే కదా, సరౌండింగ్ ఉంటాయి, ఇక్కడ లాంగ్ కూడా ఉంటాయి. అంటే లాంగ్ ఉన్నప్పుడు కూడా ఇక పాపం తను బస్ లో వస్తాయి కాబట్టి నేను బస్ స్టాప్ 1 hour ముందే ఉంటాడు అనమాట. సో మరి నీతో ఎవరన్నా ఎప్పుడన్నా ఇప్పుడు పెద్దిరెడ్డి సాంగ్ లో చేసినట్టుగా నాగజ్యోత ఎవరు అమ్మాయి నాగదుర్గ చేసినట్టుగా నీకు కూడా అట్లా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం వస్తే చేస్తావా? చేస్తాను, కానీ డాన్స్ రాదన్న. డాన్స్ తనకి కొంచెం అప్పట్లో హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కాలికి కొంచెం ఇబ్బంది ఉంది. 2 legs నాకు మేజర్ గా ప్రాబ్లం ఉన్నాయి అనమాట. సో నేను లైఫ్ లో డాన్స్ చేయలేను. అది సైడ్ ఎఫెక్ట్ వల్ల బోన్ కొంచెం కొలాప్స్ అయింది అనమాట. అదే ఇప్పుడు కూడా పెయిన్ వస్తుంది. కూర్చున్నప్పుడు కంపల్సరీ నిల్చుంటే కంపల్సరీ పెయిన్ వస్తుంది. సరే, అవకాశం ఇప్పుడు ఉంటే నీకు వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా మంది అంటే ఇప్పుడు నేను క్యూర్ అవ్వదా అంటే లైక్ మేజర్ ఆపరేషన్ ఉంది ఆల్రెడీ కొంచెం కొలాప్స్ అయింది, దాని వల్ల క్యూర్ అవ్వదని చెప్పారు. దేవుడు అన్ని ఇస్తే మనమే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఒక్కొక్కసారి బాగానే ఉండే షాపింగ్ మాల్ పని చేసే వరకు, పెళ్ళైన తర్వాత కూడా పెద్ద పాప పుట్టి కొంచెం ప్రాబ్లం అయింది. దానికి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అది కొంచెం సైడ్ ఎఫెక్ట్ అయిపోయి ఎనీవేస్ అది అంతా ఇంకా మర్చిపోయినాను. అప్పుడు బాధపడేదాన్ని, ఇప్పుడు ఏం లేదు, హ్యాపీగా ఉంది, పర్లేదు. మనకి ఇష్టమైన వేలో వెళ్తున్నాం కాబట్టి మనకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కాపాడుకోవాలి. నీ గొంతుకి ఎంత వాల్యూ ఉందో, నువ్వు ఆ పాట నువ్వు పాడాలి అంటే 10 మంది శ్రోతలు కానీ కొన్ని కోట్ల మంది నీకు అభిమానులు రావాలంటే కంపల్సరీ నేను కాపాడుకోవాలి. అంటే నువ్వు హెల్త్ గా ఉండాలి, చాలా హెల్తీగా ఉండాలి. సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ అని తీసుకుంటున్నాను అన్న. ఇప్పుడు తీసుకుంటున్నాను. అండ్ నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది మన సింగర్స్, తెలంగాణ సింగర్స్ అందరూ కూడా సింగింగ్ అండ్ యాక్టింగ్ 2 ఉన్నాయి. సో వాళ్ళు ఎలాగో ప్రేక్షకులకి కనిపిస్తూ ఉంటారు, కానీ నేను అలా కాదు. నాది ఓన్లీ రికార్డింగ్, ఓన్లీ సాంగే నేను పాడడమే కాబట్టి చాలా తక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్ తీస్తారు, చిన్న క్లిప్పే ఒక 30 seconds అట్లా రిలీజ్ చేస్తారు కదా అన్న. అది కూడా కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ నిన్ను పెట్టి మామూలుగా వెనక డాన్సర్లు పెట్టి నిన్ను మామూలుగా పాడుతున్నట్టు అట్లా ఉంది. నేను నా ఛానల్ కి నేను రాఖీ సాంగ్ చేసుకున్నాను, అట్లా యాక్టింగ్ చేసుకున్నాను. బట్ మనకు యాక్టింగ్ స్కిల్స్ అంటే లేదు అంటే నేను అట్లా నన్ను నేను ఎప్పుడు తక్కువ చేసుకోను. బట్ కాకపోతే మనం నేను అంటే ఇట్లా లైక్ రాఖీ సాంగ్స్ కానీ, బతుకమ్మ సాంగ్స్, మనం బతుకమ్మ సీజన్ వచ్చింది అంటే బతుకమ్మను ముందు పెట్టుకొని కొంచెం, సో అట్లా ఉందన్న నా ప్లాన్. సో ఈ ఇయర్ లో 2026 లో కష్టమైన నష్టమైన అట్లా చేద్దామని అనుకుంటున్నాను, ఒక అడుగు ముందుకి. సో యోయో మ్యూజిక్ అని మనకు ఉందిరా, డబ్బింగ్ థియేటర్ మనకి. సో డెఫినెట్లీ మీకు త్వరలో మంచి మంచి అవకాశాలు మా ఛానల్ నుంచి మీకు ఉంటాయి. బలంగా ఉండే అవకాశం మేమే కల్పిస్తాం. సో ఫైనల్ గా మీ హ్యాపీ లైఫ్ ఇలాగే కొనసాగాలి. ఒక మంచి పాటతో కార్యక్రమం ముగించేద్దాం. ఒక మంచి పాట పాడండి ఫైనల్ గా. నేను ఒక మంచి పాట రీసెంట్ గా యాక్చువల్ గా